రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాల మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ సమాధానం చెప్పాలంటూ కూడా ప్రశ్నిస్తూ అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం చేస్తామంటూ కూడా గతంలో చెప్పారు. సుగాలి ప్రీతి కేసు, చిత్తూరులో మైనర్ బాలిక కేసుకు సంబంధించి ఏమైందంటూ కూడా ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారంటూ కూడా విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. విశాఖలోని ఎర్రమట్టి దెబ్బల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎర్రమట్టి దెబ్బల్లో గుడివాడ అమర్నాథ్ సెల్ఫీ ఫోటోను తీస్తూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, కూటమి నేతలు అనుమతులతోనే ఈ విధంగా అక్రమంగా ఎర్రమట్టి దెబ్బల తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా విమర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 35 రోజుల్లోనే ఎర్రమట్టి దెబ్బల పరిస్థితి ఈ విధంగా ఉందంటూ ఒక ఫోటోను కూడా రిలీజ్ చేస్తూ కూటమి ప్రభుత్వం విమర్శలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఎర్రమట్టి దెబ్బల మీద జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాల గురించి ప్రభుత్వం సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పటికే విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఎన్డీఏలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు ఎందుకు కొడుతున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర సమస్యల గురించి బీజేపీ పార్టీ పెద్దల ముక్కు పిండి సమస్యలను పరిష్కరించాల్సిన మీరు ఎందుకు బీజేపీ పార్టీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు ఢిల్లీ వెళితే బీజేపీ పార్టీ దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి ఒక్కసారి కూడా రాష్ట్ర సమస్యల మీద ఒక్క ప్రకటన ఎందుకు రాలేదంటూ కూడా నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల గట్టిగానే ప్రశ్నించడం జరిగింది. విశాఖలోని ఎర్రమట్టి దెబ్బల తవ్వకాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. వెంటనే ఆ ప్రాంతంలో తవ్వకాలు ఆపేయాలంటూ కూడా జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పర్యావరణవేత్తల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎర్రమట్టి దెబ్బల ప్రాంతం అనేది భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించేటువంటి పనులు ఏమాత్రం కూడా చేయవద్దంటూ ఏపీ సీఎంఓ ఆఫీస్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక అందించాలంటూ కూడా జిల్లా కలెక్టర్కి సీఎంఓ ఆఫీసు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతి నెల 6,000 రూపాయలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి 8,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రతి నెల 10,000 రూపాయలు అయితే అందజేయబోతూ ఉన్నారు. ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా సంవత్సరం పాటు ప్రతి నెల ఈ అమౌంట్ని అయితే విద్యార్థులకు అందజేయబోతూ ఉన్నారు. అయితే మహారాష్ట్రలో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సరికొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు అయితే వెళ్ళబోతున్నారు. ఈ నెల 19వ తారీఖున ఢిల్లీలో జరిగేటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ అయితే వెళ్ళబోతూ ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత అయితే ఏర్పడడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రితో జరిగేటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన అయితే లభిస్తూ ఉంది. ఈ రోజున ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేష్ 17వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర నలువైపుల నుంచి కూడా ప్రజలు తమ సమస్యలు, వినతి పత్రాలతో నారా లోకేష్ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిని అయితే చూపిస్తున్నారు. తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను, వినతి పత్రాలను ఖచ్చితంగా పరిష్కారం చేస్తానంటూ కూడా నారా లోకేష్ హామీ ఇస్తూ ఉన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి సమస్యల, వినతి పత్రాలను అయితే మంత్రి సవిత స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ పార్టీ బాధితులే పెద్ద ఎత్తున కూడా వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల దాడిలో గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలే తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సహనంతో, ఓర్పుతో ఉన్నామంటూ కూడా ఎక్కడా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయకోకుండా మేము సహనంతో భరిస్తున్నామంటూ కూడా మంత్రి సవిత అయితే ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు 2 మంత్రులు కూడా కేంద్ర కార్యాలయంలో ఉంటూ ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు, సమస్యలు తెలుసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజున మంత్రి సవిత అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు అయితే స్వీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఈ నెల 22 నుంచి 26 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సభా
సమావేశాల నిర్వహణ అనేది ఖచ్చితంగా జరగాలంటూ కూడా ఉన్నతాధికారులకి స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతూ ఉన్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల గురించి ముఖ్యంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. బడ్జెట్ కేటాయింపు విషయం గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రుల అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.